హలో అండి, ఈరోజు రెసిపీ పెరుగు పొట్లకాయ. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన పొట్లకాయ ముక్కలు వేసుకోవాలండి. నేను ఈ కర్రీలో కారం యూస్ చేయట్లేదు, సో నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి ముక్కలన్నీ బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయింది. తర్వాత ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని గడ్డలు లేకుండా చిలికి పక్కకు పెట్టుకోవాలి. నేను ఈ పెరుగుకి కొంచెం తాలింపు అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసి బాగా కలిపి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా పెరుగులోకి వేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొట్లకాయ కర్రీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది.